హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. మరి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఎడ్యుకేషన్ అండ్ కెరియర్ గైడ్ వేణుగోపాల్ గారు. ఇంటర్మీడియట్ రిజల్ట్స్ అయితే వచ్చేసాయండి. మరి ఇప్పుడు పేరెంట్స్ ఏం చేయాలని ఒక టెన్షన్ లో ఉంటారు. మరి ఏమేమి ఎగ్జామ్స్ రాయాలని పిల్లలు కూడా ఒక టెన్షన్ లో ఉంటారు. మరి ఎంసెట్ ప్రిపేర్ అవ్వాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, సీట్ ఎలా వస్తుంది, మరి ఏంటి ఏ ఎగ్జామ్స్ ఏమేమి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాయాలని పిల్లలు కూడా తర్జన భర్జన అవుతుంటారు. పేరెంట్స్ టెన్షన్ కూడా ఒకలానే ఉంటుంది, పిల్లలు కూడా ఉంటుంది. మరి ఇవన్నీ కూడా ఒకసారి డౌట్స్ అని క్లియర్ చేయడానికి మనతో పాటు సార్ ఉన్నారు. సార్తో మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే మేడం. సార్ మరి రిజల్ట్స్ వచ్చేసాయి. మరి ఇప్పుడు నెక్స్ట్ పిల్లలు ఆల్రెడీ ప్రిపేర్ అవుతూ ఉంటారు. మరి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కి కానీ అన్ని ఎంసెట్ కి కానీ, మరి పేరెంట్స్ కానీ వాళ్ళ టెన్షన్ రిలాక్సేషన్ కోసం మీరు చెప్పే టిప్స్ ఏముంటాయి? పిల్లలు ఎలా ప్రిపేర్ అవ్వాలంటారు? అయితే ఇంటర్మీడియట్ రిజల్ట్స్ అయితే దగ్గర 10 లక్షల పైనే ఫస్ట్ ఇయర్ పిల్లలు, సెకండ్ ఇయర్ కలిపి 10 లక్షల మంది, అంటే వాళ్ళ కుటుంబ సభ్యులతో కలుపుకున్నప్పుడు దగ్గర ఒక 40 లక్షల మందికి సంబంధించినటువంటి ఈ ఎగ్జామ్ రిజల్ట్స్ అయితే ఇప్పుడు రావడం జరిగింది. దీంట్లో డిఫరెంట్ కోర్సెస్ ఎంపీసీ అని, బైపీసీ అని, సిఈసీ అని, హెచ్ఈసీ అని, వొకేషనల్ అని రకరకాల పేరెంట్స్ రకరకాల పద్ధతులు వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రతి సంవత్సరం ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వచ్చినప్పుడు అనేక రకాలైనటువంటి ప్యానిక్ న్యూస్లు మనం వింటూ ఉంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ తల్లిదండ్రులకు నేను చెప్పేది ఏంటంటే, ఎవరు కూడా ఇది బెంచ్ మార్క్ కాదు, ఇది కాకపోతే ఇంకోటి కాకపోతే ఇంకోటి ఉంటుంది తప్ప పిల్లలకి మీరు దండన లేకపోతే దూషణ లేకపోతే వాడిని ప్రెజరైజ్ చేసే కార్యక్రమం పెట్టుకోకూడదు అనేది మొట్టమొదటి వినతి. ఎందుకంటే మనం ప్రతి సంవత్సరం ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వచ్చినప్పుడు రకరకాల న్యూస్లు అనేవి మన చెవును పడుతూ ఉంటాయి. సో దీన్ని ఉద్దేశించి మొదటి ఇదనమాట. తర్వాత అన్ని రంగాలకి సమానమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఓన్లీ సిఎస్సి అనో, లేకపోతే ఓన్లీ ఎంబీబీఎస్ అనో, లేకపోతే ఓన్లీ చార్టెడ్ అకౌంట్ అనో, ఇట్లా 3 భాగాలు మేడం. ఎంపీసీ చదివినటువంటి వాళ్ళందరూ కూడా మంచి ఇంజనీరింగ్ కాలేజీలో సిఎస్సి సీట్ అనేటువంటిది ఒక ఆలోచనలో ఉంటారు. అదేవిధంగా బైపీసీ చదివినటువంటి పిల్లలందరూ కూడా వాళ్ళు ఎంబీబీఎస్ అనేటువంటి దాన్ని, వాళ్ళ బీడీఎస్ అనే దాన్ని నెక్స్ట్ ఆప్షన్ గా పెట్టుకుంటూ ఉంటారు. వేరే సిఈసి చదివినటువంటి పిల్లలందరూ కూడా సిఈసి కానీ ఎంఈసీ చదివినటువంటి పిల్లలు చార్టెడ్ అకౌంటెంట్ అని, లేకపోతే కంపెనీ సెక్రటరీస్ అని, సిఎంఏ అని, సిఎఫ్ఐ అని, ఇట్లా రకరకాల ఆప్షన్స్ వీళ్ళు పెట్టుకుంటూ ఉంటారు. సబ్జెక్ట్ ఏదైనప్పటికీ కూడా పిల్లల్ని ఏమని తల్లిదండ్రులు అంటూ ఉంటారు, రే నీకేం తెలియదు రా చెప్పించి చదివేసి. ఇది లేదు మేడం. పిల్లలు వాళ్ళ యొక్క ఊహల్లో వాళ్ళకు ఉన్నటువంటి సమాచారం మేరకు ఊహాజనితమైనటువంటి కొన్ని విషయాలు చెప్తూ ఉంటారు. పేరెంట్ దాన్ని నెగ్లెక్ట్ చేయదు. ఉదాహరణకి ఒక స్టూడెంట్ ఉన్నాడు అనుకోండి మేడం, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ మమ్మీతో ఎప్పుడు చెప్తుంటాడు, మమ్మీ నేను పెద్ద చెఫ్ని అయిపోతానని చెప్పేసి. చెఫ్ లేదు ఏం లేదు, పోయి ఇంజనీరింగ్ చదువుకో. ఖచ్చితంగా చెఫ్ ఏంటి వంట, చెఫ్ ఏంటి మేము చేస్తున్నది చాలదా, మళ్ళీ నువ్వు వంట చేయాలంటారు. అంటే వాడు తెలియక చెప్పినా వాడి లోపల ఉన్నటువంటి భావననే పిల్లవాడు వ్యక్తపరుస్తాడు. ఎందుకంటే భరించేవాడు వాడే కాబట్టి, దాని యొక్క కష్ట నష్టాలను భరించేవాడు వాడే కాబట్టి పిల్లల మాట కూడా మనం పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళకి నచ్చినటువంటి కోర్సుని జాయిన్ చేయడం అనేది ఒక పద్ధతి. రెండోది వచ్చేసి, మనము ఎంత పరిగెత్తే అవకాశం ఉందో అంత మేరకు మాత్రమే కోర్స్ సెలెక్షన్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వచ్చేసినాయి కదా మేడం, ఒక 60% ఉంది, లేకపోతే ఒక 70% ఉంది. మీరు డబ్బులు ఉన్నాయి కదని చెప్పేసి 1,10 లక్షలు పెట్టేసి వాడిని ఎంబీబీఎస్ చేస్తే డెఫినెట్ గా వాడిని అయితే మంచి డాక్టర్ అయ్యే అవకాశం లేదు. అదే 60-70% వచ్చినటువంటి పిల్లల్ని బీఎస్సీ నర్సింగ్ చేర్చింది అనుకోండి మేడం, ఆబ్వియస్ గా వాడు సక్సెస్ రేట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా ఎంపీసీ పిల్లలు ఎక్కువ మంది విద్యార్థులు ఉన్నారు కాబట్టి వీళ్ళని కానీ తీసుకున్నట్లయితే వీళ్ళకి అనేక రకాలైనటువంటి అవకాశాలు, అనేక రకాలైనటువంటి కొత్త కోర్సులు అందుబాటులోకి వచ్చిన మేడం. ఇందులో పర్టికులర్ గా ఎలక్ట్రిక్ వెహికల్ టెక్నాలజీ కానీ, రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్ కానీ, అటానమస్ వెహికల్స్ కానీ, డ్రోన్ ఇంజనీరింగ్ కానీ, అదేవిధంగా రెన్యూవబుల్ ఎనర్జీస్ కానీ, లేకపోతే బీబీఏ ఇన్ డిజిటల్ మార్కెటింగ్ కానీ, బీబీఏ మేనేజ్మెంట్ కోర్సులు. ఇక్కడ ఇంకొక మిస్కన్సెప్షన్ ఏంటంటే మేడం, ఈ ఇంటర్మీడియట్ తల్లిదండ్రులందరూ ఏమనుకుంటారంటే ఏ కోర్స్ చదివిన వాళ్ళు ఆ కోర్సులోనే చేరాలేమో అనుకుంటారు. ఎంపీసీ చదివింది మేడం, ఈ అబ్బాయికి రిజల్ట్స్ వచ్చేసినాయి, మ్యాథమెటిక్స్ లో కొంచెం డల్ పెర్ఫార్మెన్స్ ఉంది అనుకోండి, ఆబ్వియస్ గా ఆ అబ్బాయికి బీబీఏ తీసుకునే ఆప్షన్ ఉంది. ఈ విషయం 99% మంది ప్రజలకు తెలియదు. సో ఇంకొక ఎగ్జాంపుల్ కేసులో స్టూడెంట్ కి 99% వచ్చింది మేడం, వానికి జేఈలో ఒక 10% 20% వచ్చింది, సరైనటువంటి పెర్ఫార్మెన్స్ లేదు. మీరు ఈ యొక్క ప్లస్ ఇదే పేరెంట్ కి పెద్దగా ఆర్థిక స్తోమత కూడా లేదు. ఈ పర్టికులర్ కేసులో ఏం చేయొచ్చు అంటే మేడం, మనకి టాప్ 10 డిగ్రీ కాలేజెస్ లో మీ యొక్క ఇంటర్మీడియట్ పర్సంటేజ్ని బట్టి దోస్త్ అనేటువంటి ఒక కౌన్సిలింగ్ పెడతారు మేడం. ఈ దోస్త్కి జాగ్రత్తగా అప్లై చేసుకున్నట్లయితే మనకి నిజాం కాలేజ్ కానీ, లేకపోతే ఇటువంటి సిటీ కాలేజ్ కానీ, లేకపోతే కోటి కాలేజ్ ఫర్ ఉమెన్స్ కానీ, లేకపోతే సెంటాన్స్ ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ కానీ, అదేవిధంగా లయోలా అకాడమీ కానీ, ఇటువంటి మంచి డిగ్రీ కాలేజెస్ తెలంగాణ రాష్ట్రంలో కూడా అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు వాళ్ళు అటువంటి డిగ్రీ కాలేజెస్ తీసుకొని చదువుకోవడం అనేది ఉత్తమ మార్గం తప్ప ఒక లాస్ట్ కేటగిరీలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ కాలేజీకి వెళ్ళడం అనేది ఒక మంచి ఆలోచన అటువంటిది కాదనమాట. ఇప్పుడు ఎంసెట్ దాకా వెయిట్ చేస్తే మరి మేనేజ్మెంట్ సీట్స్ దొరుకుతాయంటారా? ఇక్కడ 2 రకాలైనటువంటిది చెప్తాను మేడం. ఎప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ ఏం చెప్తానంటే, వీళ్ళు
ఈ యొక్క ఫీజు రీఎంబర్స్మెంట్ కోసం పేద విద్యార్థుల కోసం ఆ కౌన్సిలింగ్ సీట్లు అనుకోండి, లేకపోతే ఈ యొక్క ఫీజు రీఎంబర్స్మెంట్ పథకం అనేది ఉద్దేశించబడింది. దీనికోసం వెయిట్ చేయటం కన్నా సపోజ్ మీరు టాప్ 10 కాలేజీలో పొందాలనుకున్నారు. నేను ఒక వీడియో మనంగా చూసినట్లయితే జేఈలో 50% లోపల వచ్చి ఎంసెట్ లో టాప్ 20 కాలేజీలో సీటుకు వచ్చే అవకాశం లేదు మేడం. సో మీకు జేఈలో ఒకవేళ 80% ఉంది, 90% ఉంది, నేను ఎంసెట్ రాసుకున్న దాకా వాళ్ళు వెయిట్ చేయొచ్చు. ఎవరైతే 80% అండ్ అబౌవ్ జేఈ మెయిన్స్ లో 2 సెషన్స్ లో కానీ లేకపోతే యావరేజ్ గా ఒక 80% పెర్ఫార్మెన్స్ ఉన్నటువంటి పిల్లలు సహజంగా వాళ్ళకి రెసిప్రోకల్ గా ఒక 34,000 ఎంసెట్ మంచి ర్యాంక్ అంటే ఒక 34,000 అంటే ఎక్కడో ఎక్కడ సిఎస్సి సీట్ వస్తుందని కౌన్సిలింగ్ లో వాళ్ళు వెయిట్ చేయొచ్చు తప్ప 80% దిగువన ఉండి వాళ్ళు టాప్ 10 కాలేజీలో టాప్ 20 కాలేజీలో ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి పేరెంట్స్ అండ్ మోర్ ఓవర్ వాళ్ళ పిల్లల్ని బయట రాష్ట్రాలకు పంపించడం పెద్దగా ఆసక్తి లేనటువంటి పేరెంట్స్ అందరూ కూడా ఇదైతే రైట్ టైం అనమాట. వాళ్ళు జూన్ దాకా వెయిట్ చేస్తే సహజంగా ఈ ఎంసెట్ రాసిన తర్వాత మార్కెట్ లో విపరీతమైనటువంటి రష్ ఉంటుంది. సహజంగా వీళ్ళకి కొంత అమౌంట్ కూడా ఒక 2-3 లక్షలు పెనాల్టీ లాగా పడుతుంది తప్ప దానివల్ల ఎటువంటి ఉపయోగం లేదు. మరి చాలా మంది పేరెంట్స్ కూడా ఇంటర్మీడియట్ అయిపోయాక బీటెక్ అనేది అబ్రాడ్ పంపించాలని కూడా ప్లాన్ చేస్తూ ఉంటారు. వేరే దగ్గర చదివించాలి, ఇక్కడ చదివించకూడదు, అంటే ప్లేస్మెంట్స్ బాగోవు అన్న ఆలోచనతో ఉంటారు. మరి అలాంటి వాళ్ళకి సార్ మేడం యాక్చువల్ గా తెలంగాణ రాష్ట్రం అనేది ధనిక రాష్ట్రం. ఇక్కడ భూముల రేటు పెరగడం వల్ల ప్రతి ఒక్కరికి ఫండ్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ పేరెంట్స్ కి ఎవరైతే మీరు ఒక 30 lakhs, 40 lakhs, 50 lakhs, 60 lakhs, 70 lakhs, 1 crore వరకు, ఎందుకంటే ఎంబీబీఎస్ లో ₹1 పెట్టే పేరెంట్ ఉన్నప్పుడు ఎంపీసీలో కూడా సేమ్ అదే కెపాసిటీ ఉన్నటువంటి పేరెంట్స్ నేచురల్ గా ఉంటారు. కాబట్టి మీకు తెలంగాణ రాష్ట్రంలో పోయేసి ఏదో డీమ్డ్ యూనివర్సిటీలో కొత్త యూనివర్సిటీలో చేరటం కన్నా మీరు రెప్యూటెడ్ ఏదైనా ఇన్స్టిట్యూషన్ ఎంచుకునేటప్పుడు మేడం వాళ్ళ లెగసీ లేదా వాళ్ళ పూర్వ చరిత్ర అనేది ఇంపార్టెంట్. చరిత్ర లేనటువంటి ఇన్స్టిట్యూషన్ పోతే మనం కూడా చరిత్రలో మిగిలిపోతాం తప్ప ముందుకు పోయేటువంటి అవకాశం లేదు. కాబట్టి డబ్బు ఎలాగో పెడుతున్నారు, సో మీరు పక్క రాష్ట్రమైనటువంటి బెంగళూరు తీసుకోండి, లేదా చెన్నై తీసుకోండి, లేదా ఢిల్లీ తీసుకోండి, లేదా బిట్స్ పిలాని దుబాయ్ తీసుకోండి, లేదా మీరు యుఎస్ఏ అనుకోండి, లేకపోతే లండన్ అనుకోండి, ఫ్రాన్స్ అనుకోండి, ఇటలీ అనుకోండి. ఇటలీలో కూడా ఫ్రీ ఎడ్యుకేషన్ మేడం. జనరల్ గా మనం ఒక 5-6 lakhs కానీ పెట్టుకున్నట్లయితే ఇటలీకి వెళ్ళేసి మొత్తం బీటెక్ అనే కోర్స్ మొత్తాన్ని కూడా 10-15 లక్షల్లో కంప్లీట్ చేసుకుని వచ్చేయచ్చు. ఎవరైతే సెల్ఫ్ మోటివేటెడ్ పిల్లలు ఉంటారో, ధైర్యవంతులైనటువంటి పిల్లలు ఉంటారు, పేరెంట్స్ స్వేచ్ఛా భావనలతో వాళ్ళని పెంచి ఉంటారు, ఇటువంటి పిల్లలందరూ కూడా ప్రపంచాన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి ఇది సరైనటువంటి సమయం అని చెప్పొచ్చు. సార్ మరొక విషయం అంటే కొంతమంది పిల్లలు బాగా చదువుతారు, వాళ్ళకి ఆర్థిక స్తోమత ఉండదు. మరి అలాంటి వాళ్ళు నెక్స్ట్ ఏం స్టెప్ తీసుకోవాలంటారు? ఇక్కడ అదృష్టవశాత్తు ఆర్థిక స్తోమత అనేటువంటి విషయంలో భయపడాల్సినటువంటి అవసరం లేదు మేడం. ఎవరైతే జేఈలో 99% లేకపోతే 98% వచ్చినటువంటి విద్యార్థులు ఉన్నారో వీళ్ళు డబ్బుల గురించి భయపడాల్సిన అవసరం లేదు. వాళ్ళకి లోన్స్ ఇచ్చేటువంటి సంస్థలు అనేకం ఉన్నాయి. చదువుకి మనీ అనేది అవరోధం అయితే ఈరోజు కాదు. కాకపోతే పిల్లవాడికి కష్టపడేటువంటి మనస్తత్వం కానీ ఉన్నట్లయితే అనేక రకాలైనటువంటి సంస్థలు, వ్యక్తులు, వ్యవస్థ, సమాజం వాళ్ళకి ప్లస్ బ్యాంక్స్ ఇవన్నీ కూడా వాళ్ళకి సహాయం చేయడానికి ముందుంటే డెఫినెట్ గా అలాంటి సిచ్యువేషన్స్ ఉన్నటువంటి వాళ్ళు మనకి కామెంట్ రూపంలో తెలియజేస్తే వాళ్ళకి అవసరమైనటువంటి ఏం ఏర్పాట్లు ఉంటాయనేది కూడా మనం చెప్పడానికి అవుతుంది. కమింగ్ టు మార్క్స్, పిల్లలు కొంతమంది ఏంటంటే సరిగ్గా చదవరు, ఏదో ఆడుతూ పాడుతూ చదువుతూ కొంచెం తక్కువ అత్యవసర మార్కులు అంటారు కదా, అలాంటివి వచ్చిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు అప్పుడు అంటే డల్ అయిపోకుండా అమ్మో మాకు ఈ మార్క్స్ వచ్చా, నేను నెక్స్ట్ ఏం చేయలేనేమో, ఏ ఎగ్జామ్ రాయలేను, నాకు సీట్ రాదు అనుకునే వాళ్ళకి ఏమన్నా ఛాన్సెస్ ఉన్నాయా సార్ వేరే? అంటే ఇప్పుడు పిండి కొద్ది రొట్టె అన్నట్టు ఏ డిపార్ట్మెంట్ కి ఆ డిపార్ట్మెంట్. సపోజ్ ఇంటర్లో మ్యాథమెటిక్స్ లో, ఫిజిక్స్, కెమిస్ట్రీలో మంచి మార్కులు వచ్చినాయి, లేకపోతే వాళ్ళకి సంబంధించినటువంటి కోర్ సబ్జెక్ట్ లో మంచి మార్కులు వచ్చినాయి. అటువంటిప్పుడు వాళ్ళు కోరుకున్నటువంటి బ్రాంచ్ కి తీసుకునే దానికి ఇబ్బంది లేదు మేడం. ఎవరైతే ఫెయిల్ అవుతూ సప్లిమెంటరీ పడుతూ లేకపోతే ఇబ్బందులు పడితే పేరెంట్ ఉంటారో వాళ్ళు సింపుల్ గా ది బెస్ట్ కోర్సులు అయినటువంటి ఎంపీసీ పిల్లలు అయితే, బైపీసీ పిల్లలు అయితే బీఎస్సీ నర్సింగ్ కానీ, లేకపోతే బీఫార్మసీ కానీ, లేదా చిన్న చిన్న కోర్సులు ఇప్పుడు బీపీటీ అని చెప్పేసి, ఎంఎల్టీ అని చెప్పేసి, లేకపోతే ఎన్ఎస్టీసీ అని చెప్పేసి బొచ్చిబోళ్ళు కోర్సులు వచ్చినాయి బైపీసీ పిల్లలకి. వేరే ఎంపీసీ పిల్లలకి వచ్చేటప్పటికి వాళ్ళు హోటల్ మేనేజ్మెంట్ తీసుకోవచ్చు, లేకపోతే బీబీఏ తీసుకోవచ్చు, లేకపోతే బిఏ తీసుకోవచ్చు. ఒకప్పుడు మామూలుగా మేము చదువుకునే రోజులే మేడం బిఏ అంటే బతకడం చేతకైనటువంటి వాళ్ళు, లేదా బిఏలకు లేనటువంటి వాళ్ళు బిఏ చదువు. కానీ ఈ రోజు పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం ఉంది, అందులో తెలుగు చదువుకుంటే కూడా బ్రహ్మాండమైన శాలరీస్ ఉన్నాయి మేడం. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో అనేక రకాలైనటువంటి జర్నలిజం కోర్సులు కానీ ఇటువంటి కోర్సులు అన్నీ ఉన్నాయి. వీటన్నిటికి కూడా ఈక్వల్లీ బీటెక్ తో సమానంగా ఉపాధి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి పేరెంట్స్ సరైనటువంటి కెరియర్ కౌన్సిలర్ని అప్రోచ్ అయ్యి వాళ్ళ పిల్లల యొక్క స్థాయికి తగ్గట్టు, లేకపోతే వాళ్ళకి వచ్చినటువంటి పర్సంటేజ్ తగ్గట్టు సరైనటువంటి కస్టమైజ్డ్ అకాడమిక్ ప్లాన్, కస్టమైజ్డ్ రోడ్ మ్యాప్ ఫర్ దేర్ కెరియర్ అనేది రూపొందించుకోవటం అత్యంత ఆవశ్యకత కూడుకున్నటువంటి విషయం.
సో మరి కొంతమంది పిల్లలు ఇప్పుడు అందరూ ఇంజనీరింగ్ ఎంబీబీఎస్ డాక్టర్లే కాదు, అంత చదవలేరు, ఆ కెపాసిటీ ఉండదు కొంతమంది పిల్లలకి. మరి అలాంటి వాళ్ళకి సార్ ఈ రెండే కాకుండా ఇంకా వేరే ఉన్నాయా ఆఫ్టర్ ఇంటర్మీడియట్ చేయాలి అంటే? ఇంటర్మీడియట్ తర్వాత అనర్గళంగా మనం చెప్పగలిగేటువంటి దాదాపు 200 అవకాశాలు ఉంటాయి మేడం. మనకి సమాజంలో కనిపించేటువంటి ప్రతి నీడు, ప్లంబర్ దగ్గర నుంచి, ఫిట్టర్ దగ్గర నుంచి, ఎలక్ట్రీషియన్ దగ్గర నుంచి, డ్రోన్ పైలట్ దగ్గర నుంచి, లేకపోతే ఏవియేషన్ తో కూడుకున్నటువంటి పైలట్, డబ్బు ఉన్నటువంటి వాళ్ళు అందరూ పైలట్ అవుతారు. బాగా తక్కువ డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు డ్రోన్ పైలట్ అవుతారు, లేకపోతే మెకానిక్ అవ్వచ్చు, లేకపోతే వీడియో ఎడిటర్ అవ్వచ్చు, లేకపోతే యూట్యూబర్ అవ్వచ్చు. ప్రతిదీ కూడా బతకడానికి ఏది కాదు అనర్హం అన్నట్టుగా ప్రతి దాంట్లో సంపాదన ఉంది. ఓన్లీ కావాల్సింది పిల్లవాడి యొక్క ప్యాషన్ అండ్ డెడికేషన్ అండ్ కమిట్మెంట్ గా ఉన్నట్లయితే ప్రతి ఫీల్డ్ లో కూడా సమానమైనటువంటి అవకాశాలు ఉంటాయి. ఇంతెందుకు మేడం, మనందరం కూడా చాలా గొప్పగా ఎక్కువ డబ్బులు సంపాదించినటువంటి వాళ్ళు ఎవరు మనం చూసినటువంటి రంగంలో హైదరాబాద్ లో గమనించినప్పుడు ఎవరైతే రియల్ ఎస్టేట్ రన్ చేశారో, ఇప్పుడు ఉదాహరణకు అపర్ణ కన్స్ట్రక్షన్ మేడం. సో ఆయన సాధారణంగా మా ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తి. నార్మల్ ఇక్కడ ఐరన్ బిజినెస్ చేసుకున్నాడు, కమ్మలు గిమ్మలు తీసుకొచ్చి మా దగ్గర నుంచి ఇసుక తీసుకొచ్చి బిజినెస్ చేసుకున్నాడు. ఈరోజు అపర్ణ కన్స్ట్రక్షన్ అనేది భారతదేశంలోనే టాప్ 10 కన్స్ట్రక్షన్స్ లో ఒకటిగా ఎదిగింది. సో మహోం రామేశ్వరరావు గారు, ఈయన ఒక హోమియోపతి డాక్టర్ నుంచి రియల్ ఎస్టేట్కి ఎదిగారు. అంటే దీంట్లో టాలెంట్ తో సంబంధం లేకుండా కోటాను కోట్లు సంపాదించినటువంటి వాళ్ళు కూడా రియల్ ఎస్టేట్ రంగం కూడా ఉంది. కాబట్టి అటువంటి రంగాన్ని కూడా నిజంగా ఫస్ట్ నుంచి కానీ ఉపాధిగా తీసుకున్నట్లయితే వాళ్ళు ఒక వయసు వచ్చేసరికి అందరూ కూడా సంపాదించుకునే దానికి అవకాశం ఉంటుంది. అంటే చదువుతో సంబంధం లేకుండా కూడా, చదువులో వెనకబడిపోయినప్పటికి కూడా వీళ్ళు ఏదో ఒక రంగంలో నిష్ణాతులుగా రాణించేటువంటి అవకాశం ఉంటుంది. అది తప్పనిసరిగా ఆ కెరీర్ కౌన్సిలర్కి లేకపోతే కెరీర్ గైడ్కు అర్థమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఇన్ కేసు మీరు సొంతంగా అర్థం చేసుకున్నట్టు, అదర్వైజ్ సరైనటువంటి సలహాదారుని లేకపోతే మెంటర్ని కానీ వాళ్ళు పెట్టుకున్నట్లయితే డెఫినెట్ గా ఆ రకంగా వాళ్ళు ముందుకు పోయేదానికి అవకాశం ఉంటుంది. సో కమింగ్ టు మా పేరెంట్స్ కి ఒక విషయం, అంటే ఈ రోజు రిజల్ట్స్ వచ్చేసాయి కాబట్టి పిల్లలందరికీ బాగా రావాలి మార్క్స్ అనే ఏమి ఉండదు, కొంతమంది తక్కువ మార్కులు వస్తాయి. సో అలా వచ్చిన వాళ్ళకి పిల్లల మీద ప్రెషర్ పెట్టకుండా పేరెంట్స్ కి మీరు ఏమైనా చెప్తారా? అంటే వాళ్ళు వేరే కోర్సెస్ కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. కొంతమంది తెలియదు పేరెంట్స్ కి, నీకు మార్కులు తక్కువ వచ్చాయా ఇంకా అయిపోయింది, నువ్వు ఇంకా వేస్ట్, ఇంకా నువ్వేం చేయలేవు అని అంటారు. పిల్లలకు ఉన్నటువంటి ఆలోచన శక్తిని కూడా వాళ్ళు తగ్గించేస్తారు పేరెంట్స్ అనేవాళ్ళు. అలాంటి వాళ్ళకి ఏమైనా చెప్తారు? తల్లిదండ్రులందరికీ నేను చెప్పేది ఒకటి మేడం, ఇది కొంచెం కాంట్రవర్సీ అయినా చెప్పకదప్పుడు. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ ఈ తల్లిలో తండ్రో పిల్లవాడిని పోయేసి బెత్తం తీసుకుని 4 బాధేసి నీకు మార్కులు తక్కువ వచ్చినాయని చెప్పేసి పిల్లవాడిని కొడతారు లేకపోతే తిడతారు. ఈ తల్లిదండ్రులందరికీ నా సూటి ప్రశ్న ఏంటంటే, ఆ పిల్లవాడు ప్రశ్నించలేడు కాబట్టి ఆ ప్రేమ వల్ల లేకపోతే భయం వల్ల మీరు వాడిని కొట్టేది తిట్టారు. అదే పిల్లవాడు నువ్వు ఖచ్చితంగా నాన్న ఒక నెల రోజుల లోపల నువ్వు ప్రైమ్ మినిస్టర్ అయిపోవాలి, లేకపోతే సిబిఎన్ అయిపోవాలి, లేకపోతే రేవంత్ అన్న అయిపోవాలని చెప్పేసి అదే పిల్లవాడు నేను ప్రశ్నిస్తే నువ్వు ఒక 5 ఏళ్లలో ఆయన చీఫ్ మినిస్టర్ అవ్వగలరా లేదా ప్రైమ్ మినిస్టర్ అవ్వగలరా? సో ఎవరెవరికి తాహత బట్టి లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి సామర్థ్యాన్ని బట్టి వాళ్ళు అవుతారు తప్ప పిల్లల్ని వాళ్ళ శక్తి మేరకు వాళ్ళు రాణించాలనే ప్రయత్నం చేస్తారు. సో అంతే తప్ప మీరు ప్రెషర్ పెట్టిన వల్ల, మీరు కొట్టడం వల్ల దానివల్ల అడమెంట్నెస్ పెరిగి పిల్లలు మరింతగా పాడైపోయే అవకాశం ఉంది తప్ప ప్రేమపూర్వకంగా వాళ్ళకి సబ్జెక్ట్ అర్థమయ్యే విధంగా వాళ్ళ యొక్క లైఫ్ వాల్యూస్ పెంచే విధంగా వాళ్ళు గైడెన్స్ ఉండాలి తప్ప కొట్టడమో తిట్టడమో ప్రేర్ చేయడం అనేది సమస్యకు పరిష్కారం కాదు. సో ఆ పిల్లవాడు నిజంగా మాట్లాడగలిగితే, ఎదిరించి మాట్లాడి ఈ రకమైనటువంటి క్వశ్చన్ మిమ్మల్ని వేస్తే మీకు ఎలా డిస్కంఫర్ట్ అనిపిస్తుందో, మీకు ఎలా బాధ కలుగుతుందో సేమ్ బాధ ఆ పిల్లలు కూడా అనుభవిస్తారు. కాబట్టి దయచేసి పేరెంట్స్ ఎవరు ఇటువంటి ప్రయత్నాలు చేయొద్దు. సో ఫైనల్ గా ఇంకా ఎండింగ్ లో, అంటే కొంతమంది పిల్లలు ఫెయిల్ అయిపోయి ఉంటారు, మరి వాళ్ళ పరిస్థితి మేడం? వాళ్ళకి యాక్చువల్ గా భారత ప్రభుత్వం ఉన్నత స్థాయి వాడికి ఎన్ని అవకాశాలు ఇచ్చిందో ఏమీ చదువుకోలేనటువంటి వాడు కూడా అవకాశం ఇచ్చినాడు. ఉదాహరణకి ఏపీఓఎస్ ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్, అదేవిధంగా టిఎస్ఓఎస్ తెలంగాణ స్టేట్ ఓపెన్ స్కూల్, అదేవిధంగా ఎన్ఐఓఎస్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్, ఈ 3 వచ్చేసి అత్యంత సులువుగా ఇంటర్మీడియట్ పట్టా తెచ్చుకునే దానికి మార్గం. సో అంటే ఏం పెద్ద ప్రెషర్ ఉండదు మేడం, సింపుల్ గా అట్లా ఎగ్జామ్ రాసేస్తే ఇంటర్మీడియట్ వచ్చేసింది. అంటే భారత ప్రభుత్వం ఏం చెప్తుందంటే, రెగ్యులర్ మోడ్ లో చదివేటువంటి పిల్లలు మీరు చదువుకొని మీ దారిని మీరు వెళ్ళండి. యాజ్ ఏ గవర్నమెంట్ గా ఏ పిల్లవాడు ఫెయిల్ అయిపోయి చదువును డిస్కంటిన్యూ చేయకూడదనే ఉద్దేశంతో ఇటువంటి సులభతరమైనటువంటి ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకున్నటువంటి మార్గాలను కూడా ఇచ్చింది. కాబట్టి వీటి గురించి తెలుసుకోండి, వాటికి అప్లై చేసుకోండి. తద్వారా సింపుల్ గా 1-2 ఎగ్జామ్స్ పోయినట్లయితే వాళ్ళు కట్టుకొని రాసుకున్నట్లయితే ఈజీగా పాస్ అయిపోతారు. మీరు ఆ పిల్లవాడి శక్తి మేరకు చిన్న చిన్న కోర్సులు అయినటువంటి ఈవెంట్ మేనేజ్మెంట్, డిజిటల్ మార్కెటింగ్, లేకపోతే ఇంకో డ్రోన్ టెక్నాలజీ, ఎన్నో అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు స్కిల్ యూనివర్సిటీ అని పెట్టారు రేవంత్ అన్న. ఏదో ఒక పాసిబిలిటీస్ ని మీరు అందిపుచ్చుకొని వాడు ఎదిగిపోతాడే తప్ప మీరు ఆందోళన పడి లేకపోతే ఈ మార్కులే సర్వస్వం అని అనుకోవాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఫైనల్ గా మరి రిజల్ట్స్ వచ్చేసాయి, పేరెంట్స్ కి పిల్లలకి ఏమని చెప్తారా సార్? సో మంచి మార్కులు పొంది, లేకపోతే ఇప్పుడు ఇంకొక డిఫరెంట్ కౌన్సిలింగ్స్ ఉంటాయి మేడం. మీరందరూ కూడా ఇప్పుడు పిల్లల బాధ్యత వచ్చేసి ఇంకో 2-3 ఎగ్జామ్స్, ఇప్పుడు మనకి నీటు అయితే నీట్ కానీ, లేకపోతే ఎంపీసీ పిల్లలు అయితే విట్టు, ఎస్ఆర్ఎం, అమృత, ఎంసెట్ ఇలాంటి కొన్ని ఎగ్జామ్స్ రాస్తున్నారు.
ఎగ్జామ్స్ రాసే కార్యక్రమం అనేది మోస్ట్లీ మే 10వ తారీఖు కంప్లీట్ అయిపోతుంది మేడం. ఒక్క బిట్స్ పిల్ అని ఒకటే మిగిలి ఉంటుంది. సో ఎగ్జామ్స్ రాయటం అనే ప్రక్రియ ఆల్మోస్ట్ పిల్లల వైపు నుంచి కంప్లీట్ అయిపోయింది. బాధ్యత మొత్తం పేరెంట్స్ యొక్క భుజస్కంధాల మీదకి వచ్చేసింది. ఇప్పుడు మీరు మీకు వచ్చినటువంటి మార్కులను బట్టి, ర్యాంకులను బట్టి, లేకపోతే మీ పిల్లవాడి యొక్క పెర్ఫార్మెన్స్ డ్యూరింగ్ దిస్ 12 years టైంని బట్టి సరైనటువంటి ఇన్స్టిట్యూషన్స్ ని, సరైనటువంటి కోర్స్ని ఎంచుకొని వాళ్ళు ముందుకెళ్లే రకంగా మీరు కూడా హోంవర్క్ చేయాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. కాబట్టి పేరెంట్స్ ఆ రకమైనటువంటి ప్రయత్నాన్ని చేసి పిల్లలకి సరైనటువంటి దిశానిర్దేశం చేస్తే తల్లిదండ్రులుగా సగం బాధ్యత మీరు పూర్తయినట్టే. మీరు రాంగ్ కోర్సుని సెలెక్ట్ చేసి మీ ఎమోషన్ కొద్ది పిల్లల్ని కానీ ఫోర్స్ చేసి కనేసినట్లయితే వాళ్ళు నిరంతరం ఉద్యోగం పొందలేక మీ యొక్క టార్గెట్ని రీచ్ అవ్వలేక బాధపడతారు. కాబట్టి సో మీరు సరైనటువంటి హోంవర్క్ని సరైన రకంగా చేసి పిల్లలకి అదేవిధంగా దేశ భవిష్యత్తుని నిర్మించడంలో మీకైతే ఇప్పుడు హోంవర్క్ చేసే టైం అయితే వచ్చేసిందని చెప్పొచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం.